అందరికీ షలో ప్రార్థన. మహిమగల తండ్రి, మహిమా స్వరూపి, ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవు, యుగయుగములు జీవించుచున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయములో ప్రతి ఉదయము మాతో తండ్రి మాట్లాడుచు మా పితరుల జీవితంలో జరిగించినటువంటి విషయములను మాకు తెలియజేస్తూ మేము సరిచేసుకోవలసినవి మాకు తోడై ఉంటున్నట్లుగా మీరు చేస్తున్నటువంటి విషయములను జ్ఞాపకం చేసుకోమని, అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీ జీవితంలో ఏది సులువు లేకుండా మీ యొక్క సహాయము తోడై ఉండి నడిపిస్తుందని మాకు తెలియజేస్తున్న తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఆ విధంగా మేము మా యొక్క మనోనేత్రమును వెలిగించుకున్నట్లు వాక్యము మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెషూవా నామమే బహు పూజనీయము, నాపై జీవింపజేసెనే. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యెహోషువ గారు మరి ఇజ్రాయేలీలందరితో ఈ విధముగా సెలవిస్తూ ఉన్నాడు. శత్రువులు మీ మీదికి ఎలోహిం వారు రాకుండా చేసి మీకు నెమ్మది కలిగి చేశాడు, మనందరికీ నెమ్మది కలిగి చేశాడు అని తెలియచేస్తూ, నేను వృద్ధుడనయ్యాను కాబట్టి మీరు ఎలోహిం వారు, అదోనై వారు మన ఎడల చేసినటువంటి మరి ప్రతి విషయాన్ని మీరు చూసి ఉన్నారు, ప్రతి ఆశ్చర్యకార్యం మీరు చూసి ఉన్నారు. కాబట్టి యోర్దాను మొదలు తూర్పు దిక్కున మహాసముద్రం వరకు మనం నిర్మూలన చేసినటువంటి మన శత్రువుల యొక్క స్వాస్థ్యమును చీటీల ద్వారా చీట్లు వేసి మీకు పంచిపెట్టి ఉన్నాను ఇచ్చితని. కాబట్టి ఎలోహిం వారు మోషేకు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రమును గైకొని అనుసరించినట్లు మీ యొక్క మనసులను దృఢము చేసుకొని కుడిమికి కానీ ఎడముకు కానీ తొలగిపోకుండా మీ మధ్య మిగిలి ఉన్నటువంటి జనాంకము సాంగత్యము చేయకుండా, వీయమందకుండా, అంటే వారికి సంబంధించినటువంటి దేవీ దేవతలను పూజింపకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకునండి. ఒకవేళ
మీరు ఆ విధముగా చేసినట్లయితే, ఎలోహిం వారిని హత్తుకొనకుండా ఉండినట్లయితే, గొప్ప బలము గల జనాంగాన్ని మన ఎదుట నుండి ఏ విధంగా నిర్మూలన చేశాడో అలాగునే మనము కూడా ఈ యొక్క మంచి దేశములో ఉండకుండా మనల్ని కూడా ఆయన కొట్టివేయగలడు, నిర్మూలన చేయగలడు, వెళ్ళగొట్టగలడు అని మీరు జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. మీలో ఉన్న ఆ జనముతో సాంగత్యం చేసిన వారితో వియ్యమందిన వారు మీకు ఉరిగాను, బోనుగాను, మీ పక్కల మీద కొరడాలుగాను, మీ కన్నుల్లో ముళ్ళుగాను ఉందురు అని యెహోషువ వారు ఇజ్రాయేలీల సమాజం అందరితో కూడా తెలియజేసిన సందర్భం ఈరోజు నీకు నాకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను సర్వలోకల మార్గమున వెళుచున్నాను, నేను అందరూ వెళ్ళిపోయినట్లుగా నేను కూడా పైకి వెళ్ళే సమయం ఆసన్నమైనది అని యెహోషువ వారు ఇజ్రాయేల్ అందరితో కూడా మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దినమున నీకు నాకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎవరైతే అయ్యో పాపం లేదు, ఆయన మంచిగా తెలివి ఉన్నది, మంచిగా ఉంటున్నాడు అని మనము చేరదీస్తామో, ఆ చేరదీసిన వారు మనము ఎలోహిం వారి మాటలు, ఆయన మార్గములు అనుసరించినంతకాలం మనకు మంచిగానే ఉంటారు. ఎప్పుడైతే ఎలోహిం వారిని వ్యతిరేకిస్తామో, ఆయనకి విరోధమైన పనులు చేస్తామో, మనము చేరదీసిన వారే, మనము ప్రోత్సహించిన వారే మనకు ఉరిగాను, ముళ్ళుగాను, కొరడాలుగాను మారతారని ఎలోహిం వారు చక్కని చెప్పారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎలోహిం వారు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు, ఎదుటివారి ద్వారా మనకు సహాయం చేస్తూ ఉన్నాడంటే అది ఆయనను మహిమపరచుకోవడానికి, మనల్ని ఆయన పాత్రలకు వాడబడుకోవడానికి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయనకి విరోధులమై ఉన్న యెడల ఎవరైతే మనకు సహాయం చేస్తారో, ఎవరైతే మనకు మేలు చేస్తారో వారే మనకు మరి ముళ్ళుగాను, ఉరిగాను, బోనుగాను మారతారని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఎలోహిం వారిని అనుసరించాలని, ఆయన ధర్మశాస్త్రంను అనుసరించే వారిగా ఉండాలని మరి మనకి దినమున అడనే వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్.